చూస్తున్నారు కదా ఏపీలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? చెప్పండి. ఏపీలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇంకా జాబ్స్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ మా లాంటి యూత్. సో అంటే ఇండస్ట్రీస్ తెస్తాను అన్నారు కానీ దానికి వేసిన అడుగులు అయితే ఇంకా పడలేదు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే టైం పడుతుంది. ఇప్పుడు జగన్ కంటే ఈయన చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయన బాగా చేస్తున్నారని కోరుకుంటున్నాం. ఇంకా రావాలి. గుంటూరు, విజయవాడ డెవలప్ అవ్వాలి, అమరావతి రాజధాని. సో ఇంకా మంచి మంచి కంపెనీస్ రావాలి. జగన్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మునిగిపోయే ప్రాంతంలో ఎందుకు ఈ రాజధాని కట్టడాలు అని చెప్పి, అండ్ శంకుస్థాపన అనేది 2 సార్లు చేయడం కూడా దానికి వేస్ట్ అని అంటున్నారు కదా, మీరేమంటారు? వేస్ట్ ఏం కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు పెమ్మసాని గారు మా గుంటూరు ఓపెన్ చేశారు బ్రిడ్జ్ కొత్తగా. ఎన్ని సంవత్సరాల నుంచో అలా పడిపోయింది, కానీ ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేశారు పెమ్మసాని గారు. సో మంచిగా అది డెవలప్మెంట్ ఫ్లైఓవర్ లాగా కడుతున్నారు మంచిగా, కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టి. అంటే ఎన్నో ఏళ్ళుగా ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టు ఈసారైనా కంప్లీట్ అవుతుందంటారా మరి? అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు చూస్తున్న పరిపాలనలో మనకి ఇంపార్టెంట్గా ఉన్నది ఏదో అంటే పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారి ఫోకస్ ఇప్పుడు మూవీస్ పైన ఉన్నాయని చెప్పుకోవచ్చా, లేకపోతే ఇప్పుడు ఉన్న ఆయనకి ఇచ్చిన పదవుల పైన ఉన్నాయని చెప్పుకోవచ్చు? ఎక్కువ పదవుల పైన ఉన్నాయి. మూవీస్ అనేది కాకుండా జనాలకి మంచి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై పవన్ కళ్యాణ్. సో అంటే పవర్ స్టార్ ఉన్నారు, ఓకే మేము నమ్ముతాం, కానీ ఆయనకి ఇచ్చిన పదవులకు ఆయన కరెక్ట్గా వర్తిస్తుందా ఆయనకి పదవులు అనేవి? వర్తిస్తుంది. సో మద్యం అనేది ఏపీలో పెట్టము అని ఏ పార్టీ వచ్చినా చెప్తుంది, కానీ ఇప్పుడు మద్యం విషయానికి వస్తే రేట్లు తక్కువ అవుతాయి అంటారా? కొత్త బ్రాండ్స్ తెస్తారా? మరి అదే బ్రాండ్స్ని కంటిన్యూ చేస్తారు? దాని గురించి ఏమంటారు?